కాదు. నేను ఇప్పుడు గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడంలో సఫలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వనటువంటిదే కనబడతా ఉంది. మెగా డిఎస్సి కావచ్చు. సో ఎంతో కొంత మెగా డిఎస్సి అనకండి, 11,000 డిఎస్సి, 5,000 డిఎస్సికి ఇంకొక 5,000 కలిపి మెగా డిఎస్సి ఎట్లయితుంది? అది ప్రకటించింది 25,000 డిఎస్సి. ఆ డిఎస్సి అంటే చాలా రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనేది కూడా ఎన్నో కొన్ని సరే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చిన అనే దానికంటే వీళ్ళ దాంట్లోకి వచ్చిన కాడి నుంచి సరే వాళ్ళు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు సరే 70,000 అని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా 1,30,000 రూపాయలు 30,000 కూడా మీకు బాకే ఉన్నదైతే సరే అయినప్పుడు కూడా ఎంతో కొంత 3 సంవత్సరాలు చేసినప్పుడు అసలే ఉద్యోగాలు ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఇదే ప్రధానమైనటువంటి క్వశ్చన్ పడతా లేదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 9,000 గురుకులాలు ఇచ్చింది బీఆర్ఎస్ కదా, 9,000 గురుకులాలు ఇచ్చింది వాళ్ళే. నేను అది రాసిన కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు. 9,000 గురుకులాలు వాళ్ళే ఇచ్చారు. 544 పోస్టులతోటి డిగ్రీ లెక్చరర్ వాళ్ళే ఇచ్చారు. 1,200 పోస్టులతోటి జేఎల్ నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చారు. తర్వాత డిఎస్సి 5,000 పోస్టులతోటి వాళ్ళే ఇచ్చారు. వీళ్ళు నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చారు. కాకపోతే మన ఎలక్షన్స్ ముందు ఇచ్చేసరికి అది వాళ్ళ ఖాతాలో పడాలి. అంతే కదా, వాళ్ళ డ్రామా. ఇప్పుడు జరిగేది కూడా డ్రామానే. ఇప్పుడు ఏం చేయమంటారు? జీవో 46 తీసుకొచ్చి కూడా ఇప్పుడు ఎవరైతే పోలీసు అభ్యర్థులు ఉన్నారో మిగతా దానికోసం ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఉద్యోగాల కోసం వాళ్ళ పుట్ట కొట్టేది కూడా అదే కదా. అదే ఇప్పుడు వాళ్ళు 46 జీవో తెచ్చారు, వీళ్ళు జీవో నంబర్ 4 తెచ్చారు. ఆ జీవో నంబర్ 4 వల్ల నేను 4 years నుంచి ప్రిపేర్ అవుతున్న డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ కి నేను ఎలిజిబుల్ కాను. అంటే ఎలిజిబుల్ అవుతా, బట్ నాకు పిహెచ్డి లేకపోవడం వల్ల నేను దాంట్లో హై స్కోర్ ని నేను చేయలేను. నాలాంటి అభ్యర్థులు చాలా మంది నష్టపోయి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, కేసు ఎప్పుడు వేద్దామా అన్నట్టు మేము కూర్చున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తేనే కేసు వేయాలి. అది అంతా ఇప్పుడు ఈ జీవోలు కూడా అన్యాయం చేస్తున్నాయని మేము స్పష్టంగా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళి చెప్పినా సరే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు విద్యాశాఖ మంత్రిని కలవండి. అప్పుడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎవరో ఉంటే ఆమెకు అర్థమైనా కాకపోయినా కనీసం కలిసే అవకాశం ఉండే, పక్కన పెడితే కలిసే అవకాశం ఉండే. ఇప్పుడు కనీసము కలిసే అవకాశం లేదు, దానికి సొల్యూషన్ కూడా లేదు. ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. మీరు అన్నట్టు బట్టి విక్రమార్క సార్తో కలిసే వెసులుబాటు ఉంది కదా అంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాదు. విద్యాశాఖ మంత్రి కానప్పుడు ఆయనకి ఏ రైట్స్ ఉండవు. ఇప్పుడు ఆయన ఎంతసేపటికి వింటారు, పురాణం వింటారు. తర్వాత సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? మాకు రేవంత్ రెడ్డి గారితోనే దొరుకుతుంది. ఆయనతోనే దొరికినప్పుడు మాకు ఆయనతో కదా చర్చలు కావాలి. ఇంకొక విషయం ఏంటంటే మాకు దగ్గరగా ఉండి ఎన్నికల టైంలో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కేటీఆర్ ను కలిసి కేటీఆర్ పెట్టే మీటింగ్ అది కూడా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఇవ్వాలి హామీ. ఇప్పుడు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు అన్నట్టుగా బట్టి విక్రమార్క కాదు కదా విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు. అందుకే కేటీఆర్ చెప్పలేదేమో. అది కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మేబీ కేసీఆర్ గారు కూడా నిరుద్యోగులతో ఇప్పటిదాకా చర్చలు జరపలేదు. ఆ డిమాండ్ కూడా మా దగ్గర ఉంది. కేసీఆర్ గారు కూడా నిరుద్యోగులతో చర్చలు జరపాలి. అవును మా వల్ల తప్పిదాలు జరిగినాయని క్షమాపణ చెప్పాలి. అప్పుడు నమ్ముతారు నిరుద్యోగులందరూ. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పినంత మాత్రాన నేను బీఆర్ఎస్ కి వేయండి అంటే వేయరు నిరుద్యోగులు, బీజేపీకి వేయండి అంటే వేయరు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది. ఫైనల్ కి ఇంకా 3 years టైం ఉంది. 3 years లో ఏమైనా జరగచ్చు. ఏమో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే నేనే పాలాభిషేకం చేస్తానేమో రేవంత్ రెడ్డికి. ఈ జీవోలని రద్దు చేసిస్తే నేనే జైలు కొడతానేమో మళ్ళా. అది కూడా జరగచ్చు కదా. ఇక్కడ మా కోపం ఏంది? నోటిఫికేషన్లు ఇవ్వలేదనే కదా. నోటిఫికేషన్లు ఇవ్వలేదు అనే స్టేజ్ నుంచి ఆఖరికి రేవంత్ రెడ్డిని తిట్టే స్థాయికి వచ్చినామంటే ఎందుకు వచ్చినాము? మీరు నోటిఫికేషన్స్ ఇస్తే ఎందుకు వస్తాము? ఒకవేళ మాకు మిస్ అయినా 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా, వాళ్ళన్నా బాగుపడతారు కదా. మాకు రాకపోతే మేము ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకుంటాం, ఇప్పుడైనా చూసుకోవచ్చు కదా అని మీరు అంటారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మీరు మాట ఇచ్చినప్పుడు అదే ఆశతోటి చదువుకున్నాము. వేరే ఉద్యోగాలు ఎందుకు చూసుకుంటాం? మేము రావాల్సినవి మేము వసూలు చేసుకుంటాం. మీరు కొంతమంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు పుస్తకాలతో వీళ్ళు కుస్తీ పట్టేవాళ్ళు కాదు. వీళ్ళు రెగ్యులర్ గా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు చేసేటువంటి వాటికి పరిమితం అయిపోతా ఉంటారు తప్పించి వీళ్ళు రెగ్యులర్ గా చూస్తే రోడ్డు మీద కనబడతారు కదా, వీళ్ళు ఎప్పుడు చదువుతారు అన్నటువంటిది కూడా చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు మనకి 24 గంటల సమయం ఉంటది. 24 గంటల్లో మీరు మా అంటే 5-6 గంటలు నిద్రపోతారు. మిగతా టైం మొత్తం మీరు నిద్రనే పోతారంటే మీరు నమ్ముతారా? మిగతా టైంలో మీ కాలయాపన మీ టైం టేబుల్ మీకు ఉంటది కదా. దేనిదైనా రోజు కత్తులు పట్టుకొని ఉద్యమాలు చేయట్లేదు కదా. వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఒక మూమెంట్ పెట్టుకుంటున్నాం మేమైతే. మరి మిగతా టైంలో ఏం చేస్తాము? ఇంకొకటి, మీరు చూస్తున్నట్టు చదివితేనే మేము చదివినట్ట. అయినా మీరు పెట్టే ఎగ్జామ్స్ లో మేము ఎందులో అర్హత సాధించలేదు చెప్పండి.
టెట్టులోనా, నెట్టులోనా, సెట్టులోనా ఎందులో అర్హత సాధించలేదని మీరు మమ్మల్ని ఏలెత్తి చూపిస్తున్నారు. మీలాగా యూనివర్సిటీలలో 0-1 ఒక మార్క్ వచ్చినా మీ రాజకీయాన్ని పలుకుబడిని ఉపయోగించుకొని మేము మార్కులు సాధించలేక సీట్లు కొట్టుకోలేదు. మేము ఎగ్జామ్స్ రాస్తాము, అప్లై చేస్తాము, మెరిట్ లో ఉంటాము, వెరిఫికేషన్లకు పోతాము, మేము అక్కడ సీట్లు సాధించుకుంటాం. అలాంటి విద్యార్థులం మేము. కావాలని పలుకుబడులను ఉపయోగించి, వెనకాల పేరును ఉపయోగించి, రాజకీయాన్ని ఉపయోగించి మేము అధికారంలో ఉన్నాం, మాకు సీట్లు కావాలని తెచ్చుకున్న దొంగ నిరుద్యోగులం అయితే మేము కాదు. మేము కూడా వెరిఫికేషన్లకు పోతాము. మేము పోయినప్పుడు కూడా అక్కడ వాళ్ళందరూ గుర్తుపడతారు మమ్మల్ని. మీరు మూమెంట్స్ చేస్తున్నారు కదా, అవును చేస్తున్నాం, చదువుతున్నాం కూడా. చదవందే చేస్తామా? ఒకవేళ మీరు అన్నట్టు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకొకటి మేము అట్లా కూడా చెప్పినాం, రాజకీయ నాయకులు మనల్ని అంటున్నారంటే మన లోపల ఎవరో దొంగలు ఉన్నారు కాబట్టి సర్టిఫికెట్లు పట్టుకొని రారు. ఎవరెవరు లాస్ట్ టైం నోటిఫికేషన్ లో వెరిఫికేషన్ల దాకా ఎవరెవరైతే పోయిర్రో వాళ్ళు మాత్రమే ముందు వరుసలో ఉండి కొట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్ గా కొట్లాడేటోళ్ళని నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు కొట్లాడుతారు, ఇంత హైగా మమ్మల్ని తిట్టేంత అవసరం ఏముంది అంటారు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వల్ల నేను గురుకులాల్లో నష్టపోయినా, మీరు పీజీటీ ఫస్ట్ ఇవ్వడం వల్ల అక్కడ నష్టపోయినా, అక్కడ నేను ఉద్యోగాన్ని కోల్పోయినా, నాకు రీజన్ ఉంది నేను కొట్లాడుతున్నా అంటే. 1 సంవత్సరంన్నర పాటు నేను గురుకుల మూవ్మెంట్ లోనే తిరిగిన, అది మీకు కూడా తెలుసు. మీ మీడియా ద్వారానే నేను చాలాసార్లు వ్యక్తం చేసిన. ఆ తర్వాత డిగ్రీ లెక్చరర్ వస్తుంది అని అనుకుంటే జీవో నంబర్ 4 వల్ల అది కూడా ఆపేసిర్రు. జూనియర్ లెక్చరర్ అంటే హారిజెంటల్ రిజర్వేషన్ తెలిసి ఉమెన్ రిజర్వేషన్ లో ఉన్న నా పోస్ట్ కాస్త జనరల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నేను నష్టపోయినా. నేను ఎక్కడ నిరుద్యోగిని కాకుండా పోయినా, నేను ఎక్కడ చదవకుండా పోయినా చెప్పండి. చదవకపోతే నేను టీజీపీఎస్సీ బోర్డు దాకా వెరిఫికేషన్ కి ఎందుకు పోతా? నేను వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కూడా పెడతాను, మీడియా ముఖంగా పెడతాను.